ఇన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నా మీ దగ్గర ఎందుకు కొనాలి అనే దానికి మీ సమాధానం ఏంటి? ఎవరైనా వెంచర్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 8,000కి నాకు పడింది అనుకోండి, ల్యాండ్ కాస్ట్, డెవలప్మెంట్ కాస్ట్, నెక్స్ట్ దాని పర్మిషన్లకు అయ్యే కాస్ట్, ఒక గజం 8,000 పడింది అనుకోండి. మా చార్టెడ్ అకౌంట్, మా సిఏఎం అంటాడు మనకు 8,000 పడింది కదా, మనం ఇంట్రెస్ట్లు అవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి, మన ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి, కంపెనీకి ఒక 12,000 రూపాయలు రావాలి. మనకు ఎవరైతే ఛానల్ పార్ట్నర్స్ వాళ్ళు ఉంటారో మా యాడ్లు అనుకోండి, అడ్వర్టైజ్మెంట్లు, దానికి ఒక 1,000-1,500 ఖర్చు పెట్టాలి. మొత్తం ఒక 15,000 14,000 పెట్టాలి అనుకొని 8,000ది 14,000 పెంచుతారు అన్నట్టు. ప్రాఫిట్ ఒక 4,000 అంటే 8,000 4,000 అంటే 12,000. ఈ యాడ్లు ఇవన్నీ చేయాలని పెట్టాలని ఆలోచిస్తారు. మొత్తం 14,000-15,000 రూపాయలకి వెళ్ళిపోద్ది. నా క్యాలిక్యులేషన్ ఎలా ఉందంటే, అలా వాళ్ళు ఎన్ని రోజులు వేస్తారు ప్లాను, కనీసం ఒక 2 సంవత్సరాలు వేస్తారు. ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు ల్యాండ్ ఉందంటే ఆశమాష కాదు సార్, అమ్మాలంటే కనీసం ఒక 18 మంత్స్ 20 మంత్స్ లేకపోతే 24 మంత్స్ పడుతుంది, 2 years. ఈ 2 years ఇంట్రెస్ట్ అవన్నీ పడుతుంది. ఈ స్ట్రాటజీ నేను కొత్తగా ఆలోచించింది ఏదంటే, అవును ఇప్పుడు కస్టమర్కి 18 నెలల్లో నేను అమ్ముతాను అనుకొని పెంచుకొని అమ్ముకొని 18 నెలలు ఎందుకు అమ్మాలి? 1 month 2 monthsలో క్లోజ్ చేస్తే బెటర్ కదా. అప్పుడు ఎప్పుడైతే 1 month 2 months పెట్టేటప్పుడు 4,000 ఎందుకు ప్రాఫిట్ పెట్టుకోవాలి? తక్కువ మార్జిన్ పెట్టుకుంటే చాలు కదా. నాకు వచ్చే రూపాయిని కస్టమర్కి బెనిఫిట్ కలిగితే కస్టమరే నా వెంబడి పడతాడు. అదే స్ట్రాటజీ తోటి లెస్ ప్రాఫిట్ మోర్ బిజినెస్ అనే కాన్సెప్ట్ తోటి సార్ వితిన్ 1,000 మార్జిన్ పెట్టుకున్నాను అనుకోండి, చాలు నా కష్టానికి, నా తిరగడానికి 1,000 చాలు. నా యాడ్లు ఇవ్వడానికి అనుకోండి, ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అనుకోండి, అది ఒక 1,000 రూపాయలు. మొత్తం ఒక 10,000కి అమ్మేసిన అనుకోండి ఎగ్జాంపుల్కి. ఈరోజు నా దగ్గర కొనుక్కున్న కస్టమర్ ఏ రకంగా కొంటాడు? నాకు తెలిసి పెద్ద బిగ్ షాట్లు ఎవరు కొనరు, వాళ్ళందరూ ఎకరాల లెక్కే కొంటారు. కొన్ని వాళ్ళందరూ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసము లేకపోతే వాళ్ళ పిల్లల చదువుల కోసమో ఏదో భవిష్యత్తుకి పనికి వస్తుందని పెట్టుకుంటారు. ఈరోజు నా దగ్గర 10,000కి కొన్నిది ఆఫ్టర్ 2 years తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ రాకపోతే నేను ఎందుకు ఆ బిజినెస్ చేయాలి? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని దగ్గరలో ఉన్నాయి. నేను 10,000కి కొన్ని 5 సంవత్సరాల కింద కొంటే ఈరోజు అమ్ముతుంటే 10,000 రాకపోతే ఎందుకు అటువంటి బిజినెస్ మనం చేయాలి? అటువంటి డబ్బులు కూడా మనకు అవసరం లేదు. ఆ స్ట్రాటజీ ప్రకారం సార్ లెస్ ప్రాఫిట్ మోర్ బిజినెస్. కస్టమర్కి ఈరోజు బెనిఫిట్ చూపిస్తే 100% మన వెంబడే వస్తాడు అనే కాన్సెప్ట్ తోటి వితిన్ 1-2 monthsలో క్లోజింగ్ కూడా అయిపోతే డబ్బులు కూడా మాకు కూడా వచ్చేస్తే ఇదే డబ్బులు ఇంకో వెంచర్ చేస్తాము. అది ఆ స్ట్రాటజీ తోటే సార్. ఇంకొకరిని ఎవరినో చేయాలి. ఇప్పుడు నాకు కూడా ఆఫ్టర్ 6 months 7 months 8 months అయితే నేను కూడా సేమ్ రేట్లకి అమ్మాలి. ఇక్కడ పక్కనే రేట్లకు అమ్ముతాను, మరి నా ఇంట్రెస్ట్లు, నా ప్రెజర్స్ అవన్నీ ఉంటాయి నాకు కూడా. నేను తెచ్చుకున్నప్పుడు నా అమౌంట్ అయినా నా పక్క ఫ్రెండ్ పెట్టినా ఎవరు పెట్టినా వాళ్ళకు కూడా నేను ప్రాఫిట్ చూపించగలగాలి. అందుకోసం అప్పుడు వాల్యూ పెంచాలి, అప్పుడు సేమ్ అవుతుంది. నేనేంటంటే స్టార్టింగ్లో ఎల్పీ నెంబర్ వచ్చిందా, రేరా అప్రూవల్ వచ్చిందా, స్టార్ట్ చేస్తా, వితిన్ 2 monthsలో క్లోజ్ చేస్తా, అంతే ఇక్కడ సీక్రెట్.